రోజుల నుంచి ఏం జరిగిందో ఏంటో అన్ని వివరాలు ఇప్పటికే ఆరా తీశారు పోలీసులు. సో హత్య చేశాడు, ఒప్పుకున్నాడు, లొంగిపోయాడు. దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ సంబంధించి పెద్దగా పురోగతి సాధించడానికి కొత్తగా ఏం లేదు. బట్ ఆ రిమాండ్ ఖైదీగా ఉన్న అతన్ని ప్రస్తుతం అనారోగ్య కారణాల దృష్ట్యా కరీంనగర్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఎలాంటి నిర్ధారణ లేదు. మరి ఏం జరుగుతుంది మాట్లాడదాం. మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుంచి జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, వైష్ణవి భర్త హంతకుడైనటువంటి హరిబాబును ప్రస్తుతం జగిత్యాల సబ్ జైలు నుంచి కరీంనగర్ జిల్లా కేంద్ర కారాగారానికి తరలించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి హరిబాబుకు ఉన్న సమస్యలు ఏంటి, అలాగే ఎందుకు కరీంనగర్ జైలుకు తరలించే అవకాశం ఉంది, అసలు ఏం జరుగుతుంది? యూట్యూబర్ వైష్ణవి కేసు లోపల ఇటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వైష్ణవి భర్త హరిబాబు నిన్న అస్వస్థ గురి కావడంతో పెద్ద ఎత్తున కూడా ఇటు జైలు అధికారులు తర్వాత ఇటు మిగతా అందరూ కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జగిత్యాల లోపల ఉన్నటువంటి క్రిటికల్ కేర్ కు తరలించి అతన్ని ఐసీయూ లోపల ఉంచి మరి ఇటు అంటే ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అతన్ని చాలాసేపు వరకు అంటే ఉదయం 7 గంటలకు వచ్చినటువంటి హరిబాబు సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 12 గంటల వరకు కూడా ఇక్కడ క్రిటికల్ కేర్ లోపలనే చికిత్స అందించి అతన్ని తర్వాత ఆరోగ్యం మెరుగైన తర్వాత అతన్ని మళ్ళీ తిరిగి జైలుకు తీసుకెళ్లడం జరిగింది. అయితే జగిత్యాల జైలు లోపల ఉన్నటువంటి సబ్ జైలు కావడంతో అక్కడ అత్యాధికమైనటువంటి వైద్యకు సంబంధించినటువంటి అటు ఆసుపత్రి లేకపోవడము, తర్వాత ఇటు మళ్ళీ హరిబాబుకు ఏదైనా అవుతే మళ్ళీ ఇటు క్రిటికల్ కేర్ విభాగంకు తరలించడము, ఇదంతా కూడా జైలాధికారులకు తలనొప్పిగా వ్యవహారంగా మారినటువంటి నేపథ్యం లోపల ఫర్దర్ మళ్ళీ అంటే హరిబాబు జైల్లోనే ఉంటూ ఇటు చాలా మూడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే 3 రోజుల నుంచి కూడా హరిబాబు సరైనటువంటి అంటే ఆహారం తినడం లేదు, తర్వాత అతని యొక్క మానసిక స్థితి కూడా బాగాలేదు అని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యం లోపలనే జరగరాంది జరిగితే ఇటు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫర్దర్ గా మళ్ళీ అతని అనారోగ్యానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల కరీంనగర్ జైలుకు తరలిస్తే అన్ని సదుపాయాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదే విధంగా కరీంనగర్ లోపల కూడా అత్యాధునికమైనటువంటి చికిత్స అందించేటువంటి ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రం లోపలనే ప్రధాన ఆసుపత్రి అన్ని విభాగాలుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల అతన్ని మళ్ళీ అంటే అతని ఆరోగ్యం ప్రస్తుతానికైతే నిన్నటి నుంచి కూడా మెరుగ్గానే ఉన్నది. నిన్న సాయంత్రం తర్వాత జైలుకు మళ్ళీ తీసుకెళ్లిన తర్వాత అతడు బాగానే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే మళ్ళీ 3 రోజుల్లో వ్యవధి లోపల అతడు చాలా నీరసించిపోవడము, ఇటు సరైనటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఇటు ఆరోగ్యము సంబంధించినటువంటి ఫుడ్